జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక ప్రత్యేక ఉప కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్ ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల సబ్ జైలుకు రిమాండ్ ఖైదీలుగా వచ్చిన వారు తదుపరి తమ ప్రవర్తనను మార్చుకొని పరివర్తన పొంది సత్పౌరులుగా రూపొంది ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధి విధానాలను, రోజువారీ జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు. సబ్ జైల్ సూపరింటెండెంట్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలకు లభించే సౌకర్యాలు, వివిధ సంక్షేమ పథకాలు వివరించారు. విడుదలనంతరం మానసిక పరివర్తన పొంది సత్పౌరులుగా మెలగాలని కోరారు. రిమాండ్ ఖైదీలకు వివిధ అంశాల్లో ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి న్యాయాధికారి సూపరింటెండెంట్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, సబ్ జైల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో తిలక్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వందే మాతరం, జనగణమన ఆలపించి అలరించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ఖైదీల సంక్షేమ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్గా ఈ ప్రత్యేక ఉపకారాగారం నరసరావుపేట ఉంది. ఈరోజు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గౌరవనీయమైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు ఖైదీలకు మేము ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, వాళ్ళ యొక్క దినచర్య ఎలాగుంది, అన్ని విషయాలు చర్చించడం జరిగింది. అలాగే తెలియజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చేసిన టీడీజే గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఖైదీల సంక్షేమ దినోత్సవం మరియు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నర్సరావుపేట సబ్ జైల్లో నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు, తర్వాత స్టాఫ్ వీళ్ళందరూ చెప్పిన ప్రకారం చాలా మంచి వసతి ఇక్కడ ఖైదీలకు ఇస్తూ ఉన్నారు. మేము కూడా ప్రతి నెల ఇక్కడికి వచ్చేసి మేము సెర్చ్ చేస్తూ ఉంటాము. అప్పుడు మేము అన్నీ గమనిస్తున్నాము. మంచి వసతులు, తర్వాత లేడీస్కి, తర్వాత ఇక్కడ ఆటలు ఆడుకోవటానికి, మానసిక ఉల్లాసానికి అన్నిటికీ మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖైదీలందరూ అంటే వారు ఖైదీలు కాదు అంటిల్ ప్రూవింగ్ ద గిల్ట్ వరకు, బట్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళను మనము ఖైదీలనే అంటాము. వారందరూ మానసిక పరివర్తన కలిగి తర్వాత మళ్ళీ ఇలాంటివి ఏమైనా నేరాలు చేయకుండా మళ్ళీ జైలుకు రాకుండా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తర్వాత ఈ ఇచ్చే సంక్షేమాన్ని, వస్తువులను బాగా గ్రహించుకొని మంచిగా యూజ్ చేసుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకి, స్టాఫ్కి, మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మీ అందరికీ ఏమనిపిస్తుంది? ఇంటికన్నా జైలే పదిలం అనిపిస్తుందా? ఎంతమందికి అనిపిస్తుంది దాంట్లో మీ అందరిలో ఇంటికన్నా జైలు పదిలం అని? కానీ అలాంటి సామెతలు అలాంటివన్నీ ఏమీ నమ్మకండి. ఎందుకు వచ్చారో మీకు తెలుసు. సో తప్పులను నిర్ణయించేది వేరే ఉన్నారు, బట్ తప్పు చేశారు అనే ఒక కాన్సెప్ట్తో మీరు ఇక్కడికి వచ్చారు. సో ఈరోజు ఏంటంటే ఖైదీల సంక్షేమం మాకన్నీ అందుతున్నాయి. మంచి ఆహారము, తర్వాత చెస్, క్యారమ్స్, ఇంకా ఏంటంటే టెలివిజన్ అన్నీ ఉన్నాయి. సో మాకేమి బాగుంది అనేసి లైఫ్ అనుకుంటున్నారేమో. అది కాదు. మీరు ఎందుకు వచ్చారో దాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ ఒక నేరారోపణ మీద వచ్చారు, ఒక ఎలిగేషన్. సో చేశారా లేదా అనేది పక్కన పెడితే దొంగతనం కేసుల్లో కానీ, రేప్ కేసుల్లో కానీ, ఇంకా పోక్సో కేసుల్లో కానీ, ఇంకా వివిధ రకాల చట్టంలో ఎన్నైతే సెక్షన్లు ఉన్నాయో వాటన్నిటి మీద మీరు ఇక్కడికి వచ్చారు. సో ఒక్కసారి ఆలోచించండి, మేము ఎందుకు ఇట్లా ఉన్నాము, ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాము. మరి మీరు ఒక 60 మందే ఇక్కడ ఉన్నారు. మరి ప్రపంచంలో మన ఊర్లో కానీ బయట కానీ ఎంతో మంది బయట ఉన్నారు. సో కాబట్టి మీరు ఒక పరివర్తన ఎందుకు చేశామో, ఎందుకు చేయలేదు, తర్వాత
ఇంకా ముందు బయటికి వెళ్తే ఎందుకు చేయకూడదు అనేది మీకు ఒక పరివర్తన రావాలి. దానికోసమే ఇలాంటి ఈ గాంధీ జయంతి ఎన్ని జరిగినా మేము ప్రతి మంత్ వచ్చేసి మీకు చెప్తా ఉంటాము. బట్ ఎవరు కూడా తల ఉంచుకోకండి, ఒకసారి ఆలోచించండి ఎందుకు వచ్చామనేది ఒకసారి ఆలోచించి పరివర్తన కలిగి ఉండండి. చాలా మంది అమ్మ మేము తప్పు చేయలేదమ్మా, మమ్మల్ని అనవసరంగా ఇరికించారు, దానికి కూడా మీరు పాల్పడొద్దు. అనవసరంగా ఇరికించే వాటి ఆ చేష్టలు కానీ అలాంటి వాటికి కూడా మీరు వెళ్ళొద్దు. దాన్నే కదా అంటారు. సో మనం మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి. ఇప్పుడు ఒక దొంగతనం కేసులో వచ్చారు, ఎవరో సంపాదించుకున్నారు ఒక బైక్, ఎక్కడో పార్క్ చేసింది, అది మంది కాదు కదా. కానప్పుడు మనం దాన్ని తీసుకోవాలి, దాన్ని అమ్ముకోవాలి, ఆ డబ్బులతో మనం తినాలి, మనం బాగుపడాలి, మనం దాని ద్వారా మన కుటుంబాన్ని పోషించాలనేది 100% తప్పు. ముందు చట్టాన్ని పక్కన పెట్టండి, మీ మానసికంగా ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి అలా చేయటం మంచిదా కాదా అని. సో ఈ సందర్భంగా ఏంటంటే ఇవన్నీ చాలా విన్నాంలే, ఎంతో మంది వచ్చి చెప్తున్నారని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా ఆలోచించుకోండి. సో మంచి సంక్షేమం అందుతుందని సార్ చెప్పారు, చాలా సంతోషం. సో దానన్నింటినీ మీరు అనుభవించండి, బట్ మానసిక పరివర్తన కలిగేసి మెలగండి. ఈ చిన్న సందేశాని కోసం నాకు అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमालय